పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? 2-3 రోజుల నుంచి ఎక్కడా కనిపించటం లేదు. వరద ప్రాంతాల గురించి ఆరా తీయటం లేదు. అటువైపు వెళ్ళను కూడా వెళ్ళలేదు. ఈ విషయమే ప్రతిపక్ష పార్టీకి, ఆ పార్టీ మీడియా సంస్థలకు, కార్యకర్తలకు ప్రధాన అస్త్రంగా మారింది. పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు, వార్తలు రాస్తున్నారు. వరదల కారణంగా విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వరద ప్రాంతాల్లోకి వెళ్లారు. ఆఖరికి కేఏ పాల్ కూడా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. గత 2-3 రోజుల నుంచి అసలు ఏమయ్యారో కూడా తెలియడం లేదు. ఒక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా ఉంది. దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా సంస్థలు పవన్ ను విమర్శిస్తూ వార్తలు రాయటం మొదలుపెట్టాయి. అంతేకాదు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన సాక్షి మీడియా పవన్ నీకు కొంచెమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నిస్తూ ఓ వార్త రాసింది. నేరుగా పవన్ ను విమర్శించకుండా నెటిజన్లు అంటున్నారు అంటూ తాము అడగాల్సినవన్నీ అడిగేసింది, విమర్శలు చేసింది. పుట్టినరోజు నాడు తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి రిప్లై ఇవ్వడానికి టైం ఉంది కానీ వరదల గురించి, ప్రజల బాగోగుల గురించి ఆరా తీయడానికి టైం లేదా అని సాక్షి మీడియా ప్రశ్నించింది. అయితే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో పవన్ తన ట్విట్టర్ ఖాతాలో వరద సహాయక చర్యలపై ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో అన్ని వివరాలను వెల్లడించారు. ఇక గ్రేట్ ఆంధ్ర ఓ అడుగు ముందుకు వేసి విచిత్ర నాయకుడు అనే టైటిల్ పెట్టి ఓ వార్త రాసింది. అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అన్న పవన్ పవర్ లో ఉండి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. వరద ప్రాంతాల్లో పర్యటించకుండా ఏం చేస్తున్నారంటూ మండిపడింది. ఎన్నికల ప్రచారంలో హద్దులు లేకుండా తిరిగిన పవన్ ఇప్పుడు ఏమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కామెంట్ సెక్షన్ లో ఈ వార్తపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తే జనాలు ఎక్కువ మంది గుమిగూడి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. పవన్ రోడ్డుపైకి వస్తే రెస్క్యూ ఆపరేషన్ సక్రమంగా జరగదని అంటున్నారు. ఇక్కడ అంతు చిక్కని విషయం ఏంటంటే పవన్ ఏమయ్యారు? చిన్న చిన్న విషయాలపై కూడా స్పందించే ఆయన, కష్టం ఉన్న చోటుకు నేరుగా వెళ్లే ఆయన ఎందుకు ఈ వరదలపై సరిగా స్పందించడం లేదు? తాను వరద సహాయక చర్యల్లో పాల్గొంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఆగిపోతున్నారా, లేక ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే ఉండిపోయారా? మరీ వ్యక్తిగత విషయాల వల్ల ఆగిపోయి ఉంటే ఏమీ చేయలేం. కానీ ఆరోగ్యం విషయమే కారణం అయితే ఆయన ఖచ్చితంగా స్పందించాలి. లేకపోతే ప్రజల్లో ఆయన ప్రవర్తనపై తప్పుడు ప్రభావం పడే అవకాశం ఉంది.